మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నన్ను దెబ్బతీసే కుట్రలు వెనుక నుంచి కొందరు గూడు పుటాని చేస్తున్నారు. కొడంగల్లో మెజారిటీ రాకుండా చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం, ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పట్టే ప్రయత్నం, మోదీకి మళ్ళీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా? బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు లిఫ్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదు? ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా రేవంత్ రెడ్డి. కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే అనొద్దు సార్. మీరు కొడంగల్కి మాత్రమే ముఖ్యమంత్రి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా ముఖ్యమంత్రి. నేను ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, అంటార్క్టికాలో ఉన్నా, ఎక్కడున్నా తెలంగాణ నా గుండె చప్పుడు, తెలంగాణ ప్రజలు నా గుండె చప్పుడు, తెలంగాణకి నేను ముఖ్యమంత్రి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ పార్షియాలిటీ, ఇక కేసీఆర్ వస్తే సిద్దిపేట జిల్లా డెవలప్ చేస్తాడు, ఇక మీరు వస్తేనేమో కొడంగల్ అంటారు. అంటే మిగతా ఏరియాలో ఉన్న జనాలంతా పిచ్చోళ్ళ? వాళ్ళు తెలంగాణ వాదులు కాదా? తెలంగాణ లేరా? 4 కోట్ల మంది జనాభాలో అదొక్కటే ఉందా అనేది దయచేసి ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే మా గుండె చప్పుడు తెలంగాణ అనాలి. ఎందుకంటే మీరు కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. ఒక ఎమ్మెల్యేగా మీ కొడంగల్ నియోజకవర్గాన్ని మీకు డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లాగే మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా వారి వారి నియోజకవర్గాలను డెవలప్ చేయడానికి బాధ్యత ఉన్నది. కానీ మీరు ఇక్కడ ఏమంటున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని మీరు అంటలేరు, కొడంగల్కే ముఖ్యమంత్రి లాగా మీరు వ్యవహరిస్తున్నారు. నా గుండె చప్పుడు తెలంగాణ, ఎందుకంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు నా గుండె చప్పుడు. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు కూడా నేను మేలు చేస్తాను. కానీ కేవలం తెలంగాణ మరి కొడంగల్కు జాతీయ హోదాను తీసుకొస్తా, కొడంగల్ గురించి అందరు చెప్పుకునేటట్టు చేస్తా, కొడంగల్లో ఉన్నటువంటి వాళ్ళే నా వాళ్ళు, నా గుండె చప్పుడు, అది డెవలప్ చేస్తారని మీరు మాట్లాడడం ముఖ్యమంత్రి గారు కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీరు ఈ సందర్భంగా మీకు కోపం వచ్చినా పర్లే, నా మీద ఆల్రెడీ ఏదో గ్రడ్జ్ పెట్టుకునేట, కోపం వస్తే వచ్చింది నేను అంటలేను. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీ చెల్లెమ్మగా చెప్తున్నా. ఏం చెప్పదలుచుకున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొడంగల్ ఒక్కటే, కొడంగల్కి మాత్రమే మీరు ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి. మీరు చెప్పాల్సినటువంటి డైలాగ్ ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే అని అనొద్దు. నేను ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు తెలంగాణ మొత్తం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నిజంగా సంతోషపడే మనుషుల్లో నేను మొట్టమొదటి పర్సన్ అవుతా. కానీ అట్లా కాకుండా మరి మీరు కూడా గత ప్రభుత్వంలో సిద్దిపేటనే డెవలప్ చేస్తా అన్నట్టు మరి ఇట్లా అవుతుందనే, ఒక సైడే డెవలప్ అవుతుందనే ప్రజలు మిమ్మల్ని ఏరి కోరు తెచ్చుకురు. మళ్ళీ మీరు కూడా గదే డెవలప్ చేస్తా, నా సొంత ఊరిని డెవలప్ చేస్తా, నా సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అంటే జాతీయ దేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1గా నిల్చోబెడతా అనండి, తెలంగాణ మోడల్ నెంబర్ 1 నిల్చోబెడతా అనండి, ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు తొంగి చూస్తాయి అనండి. అంతేగాని ప్రపంచ దేశాలు కొడంగల్ వైపే తొంగి చూస్తాయి. కొడంగల్కు జాతీయ హోదా తీసుకొస్తా, నా గుండె చప్పుడు అంటే మిగిలిన నియోజకవర్గాల ప్రజల ఓట్లు మీకు వద్దా? మిగిలిన నియోజకవర్గాల ప్రజలు మీకు ఓట్లు వేయద్దా? రేపటి రోజున మీరు ముఖ్యమంత్రి అయ్యింది వాళ్ళందరూ కూడా ఆశిస్తేనే, వాళ్ళందరూ కూడా తలుచుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయిందన్న విషయము దయచేసి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సో దయచేసి కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే తెలంగాణకు చెందినటువంటి ప్రజలు కాదు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చాలా మంది కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు, చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవన్నీ కూడా మీరు డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీదే ఉంటుందని చెప్పి మరొకసారి రేవంత్ అన్న మీకు గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ గుండె చప్పుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడండి దయచేసి. అంతేగాని తెలంగాణ గుండె చప్పుడు కేవలం కొడంగలే అంటే మిగిలిన వాళ్ళు నొచ్చుకుంటారు, మిగిలిన వాళ్ళు బాధపడతారన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ టోటల్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. పదవి నుంచి తప్పించే కుట్ర, తెర వెనుక కొందరు గూడు పుట్టాని,
కాంగ్రెస్ ను ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు సీఎం రేవంత్ రెడ్డి. సార్ పదవి నుంచి తప్పించే కుట్ర ఎవరో చేస్తలేరు, మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. ఫస్ట్ ఇంటి దొంగలని ఈశ్వరైనా పట్టలే అన్నట్టు ఆ ఇంటి దొంగలతో మాట్లాడండి. మీకున్న ఈగో ప్రాబ్లమ్స్ ను జర మంచిగా చేసుకోండి, మచ్చిగా చేసుకోండి. దాని తర్వాత వేరే పార్టీల మీద అడగండి మీరు. సో ఇంటి దొంగలను ఈశ్వరైనా పట్టలేరు. మీరు ముఖ్యమంత్రిగా ఉండడము మీ చాలా మంది మంత్రులకే ఇష్టం లేదు. వాళ్ళెవరో పసిగట్టి వాళ్ళ బాధ ఏందో తీర్చండి కొంచెం.